కలిగించవచ్చు. తర్వాత మన పెగ్ బోర్డ్ మీద పిల్లలకు అవగాహన కలిగించడం కోసం ఈ పెగ్ బోర్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని మనం ఇలా తెలుగులోనే చేయించవచ్చు. మళ్ళీ వెనక పక్క ఇవే స్థాన విలువల్ని ఇంగ్లీష్లో కూడా వన్స్ టెన్స్ అని చెప్పేసి మనం చేయించుకోవచ్చు. ఈ పెగ్ బోర్డు చేయించేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒక చెక్ బోర్డు తీసుకొని కార్పెంటర్తో చేయించుకోవాలి. మనం అంతటా మనం చేయలేము, ఎందుకంటే ఇవన్నీ కూడా హోల్స్ పెట్టడం కూడా మనం చేయలేము, కరెక్ట్గా చేస్తారా లేతే. తర్వాత స్టిక్కరింగ్ చేయించుకోవాలి. ఈ హోల్స్ పెట్టేటప్పుడు కార్పెంటర్కి మనం పెన్నులు వాడతామా, స్కెచ్ పెన్నులు వాడతామా, లేకపోతే వేరే పెన్నులు వాడతామా, ఏ వస్తువు వాడతామన్నా చెప్పాలి. నేనైతే ఈ చిన్న పెన్నులు వాడతానని చెప్పాను కనుక అతను వీటికి సరిపడా హోల్స్ చేయడం జరిగింది. అంచేత ఈ పెన్ మనం ఏ వాడతాం అన్నది ఇది చేయించేటప్పుడే చెప్పాలి. ఆ చెప్పిని కరెక్ట్గా ఉంచుకోవాలి. మళ్ళీ తర్వాత మనం ఇది చెప్పేటప్పుడు వేరు వేరు పెన్నులు అవి పెడితే దీంట్లో సెట్ అవ్వవు. ఇక మనం పెగ్ బోర్డు మీద మనం సంఖ్యలు నేర్పడానికి ఏం చేస్తామంటే, 35 అనేటటువంటి మనం ఈ సంఖ్యని పెగ్ బోర్డులో అమర్చమని చెప్పి బోర్డు మీద వేయమని చెప్తాం పిల్లలతోటి. 35 అవ్వాలంటే ఈ సంఖ్య ఏ స్థానంతో ప్రారంభం అవుతుందంటే పదులతో ప్రారంభం అవుతుంది. పదుల్లో ఎక్కడ అమరిస్తే 30 అవుతుందంటే ఇదిగో 3 దగ్గర అమిస్తే 3 పదులు 30 అవుతుంది. తర్వాత 5 అవ్వాలంటే 1 స్థానంలో ఎక్కడ అమర్చాలని తెలుసుకుంటాడంటే పిల్లాడు ఇదిగో 5 దగ్గర అమర్చినట్లయితే 1 స్థానంలో 5 1 5 అంచేత అప్పుడు అక్కడ అమర్చిన తర్వాత బోర్డు మీద 35 అనేది వేస్తాడు. తర్వాత 50 వేయమంటాం, 50 అమర్చమంటాం. 50 అమర్చమంటే ఇదే పదుల స్థానంలో 50 అవ్వాలంటే 5 దగ్గర అమర్చినట్లయితే 5 పదులు 50 అవుతుంది. తర్వాత 1 స్థానం ఏం పలకట్లేదు, 0 ఉంది, అంచేత 0 దగ్గర ఇక్కడ అమరుస్తాడు. 5 0 50 అయిందంటాడు. ఇక 806 అమర్చమని చెప్తాం. దీంట్లో 800 అంటే 100 అంటే 3 స్థానాలు ఉంటాయని తెలుసుకుంటాడు పిల్లాడు. 100 నుంచి ప్రారంభం అవుతుంది ఈ సంఖ్య అని చెప్పేసి తెలుసుకుంటాడు. తెలుసుకుని 800 అవ్వాలంటే 100 స్థానంలో ఎక్కడ అమర్చాలి, దీన్ని 8 దగ్గర అమర్చినట్లయితే 800 అవుతాయని 806 అన్నాం మనం. 806 అన్నప్పుడు 100 తర్వాత పదులు ఉంటుంది, కానీ పదులు 10 అని కానీ 20 అని 50 అని కానీ ఏం పలకట్లేదు. అంచేత పదుల స్థానం లోపించింది, ఇక్కడ పలకట్లేదు, లోపించింది కనుక ఇక్కడ 0 దగ్గర దీన్ని అమర్స్తాడు. 806 అంటే 100 స్థానంలో 8 దగ్గర అమర్చాడు, పదుల స్థానంలో 0 దగ్గర అమర్చాడు. ఇక 6 అంటే 1 స్థానంలో 6 దగ్గర అమర్చినట్లయితే ఇప్పుడు 806 అవుతుందని తర్వాత 7058 వేయమన్నాం. 7058ని ఈ బోర్డులో అమర్చమంటే, అంటే ఈ సంఖ్య వేల స్థానంతో ప్రారంభం అవుతుంది కనుక వేల స్థానంలో 7000 అవ్వాలంటే 1 2 3 4 5 6 7 7 దగ్గర అమర్చినట్లయితే 7000. 100 ఏం పలకట్లేదు, 100 పలకనప్పుడు 100 స్థానంలో 0 దగ్గర అమర్స్తాడు. 67 అంటే పదుల స్థానంలో 60 అవ్వాలంటే ఒక 10 10 2 పదులు 20 3 పదులు 30 4 పదులు 40 5 పదులు 50 6 పదులు 60. 7 అవ్వాలంటే 1 స్థానంలో ఒక 7
7 అంటే 7067 అనేటటువంటి సంఖ్యని ఆ పెగ్ బోర్డు ఆ 7067ని అక్కడ అమర్చిన తర్వాత 7067 ఈ విధంగా వేయగలుగుతాడు. ఇంకొక సంఖ్య చెప్పి మనం పిల్లలకి ఇంకా మిగతా అన్ని దాన్ని బట్టి అలా ఎక్స్టెండ్ చేసుకుంటాడు. అంచేత మరొక సంఖ్యతో మనం దీన్ని క్లోజ్ చేద్దాం. ఇక్కడ 90,586 90,000 అవ్వాలంటే సంఖ్య 10,000 స్థానంతో ప్రారంభమవుతుంది. 90,000 అంటే 10,000 స్థానంలో 9 10 90,000. వేల స్థానం పలకటం లేదు. 90,500 అవ్వాలంటే వేల స్థానంలో వేల స్థానం పలకట్లేదు. 500 అవ్వాలంటే 100ల స్థానంలో 568 90,568 ఈ విధంగా 10,000 స్థానం, తర్వాత లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు ఇలా మనం ఇలా విస్తరించుకుంటూ పెంచుకుంటూ మన సంఖ్యలు పిల్లలకి అవగాహన కలిగించవచ్చు. ఈ పెగబోర్డు కూడా సంఖ్యలు అవగాహన కలిగించడానికి, సంఖ్యలు నేర్పడానికి చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి.